మహాభారతం పార్ట్ 17 అంటే ద్రోణుడు అర్జునుడి దగ్గర విద్య నేర్పించడానికి ఏమని ప్రమాణం చేయించుకున్నాడో తెలుసుకుందామా. ద్రోణుడు అందుకు సమ్మతించిన తర్వాత రాజకుమారులతో నేను మీకు గురువుగా ఉండగలను, గురుదక్షిణగా నేను కోరిన దానిని ఇస్తానని మీరు నాకు ఇప్పుడే వాగ్దానం చేయాలి అని అన్నాడు. రాజకుమారులందరూ మౌనం వహించారు, కానీ అర్జునుడు మాత్రం ఏ షరతు లేకుండా వాగ్దానం చేశాడు. సంతోషంతో ద్రోణుడు అతన్ని కౌగలించుకొని తనకు తెలిసిన సర్వ విద్యలు దివ్యాస్త్ర ప్రయోగాలను నేర్పుతానని వాగ్దానం చేశాడు. అర్జునుడికి అందరికంటే మిన్నమైన యోధునిగా తీర్చిదిద్దాడు. కురుపుత్రులకు తమ కుమారుడైన అశ్వత్థామకు విద్య నేర్పుతూ వారికి నీరు తెమ్మని పంపించేవాడు. అశ్వత్థామ అందరికంటే ముందుగా పాత్రలో నీటిని నింపుకొని ద్రోణుడి వద్దకు రాగానే ఇతరులు వచ్చే లోపల అతనికి యుద్ధ విద్యలో ఉన్న రహస్యాలన్నీ ఆ విరామంలో నేర్పించేవాడు. అర్జునుడు ఆ విషయం తెలుసుకొని వారణాస్త్ర సహాయంతో తన పాత్రను అతి త్వరగా నీటితో నింపి అశ్వత్థామతో పాటే వచ్చేవాడు. తత్ఫలితంగా అశ్వత్థామతో సమానంగానే విద్య లభించింది. ఒకరోజు ద్రోణుడు అర్జునుడికి చీకటిలో భోజనం పెట్టవద్దని వంటవారితో చెప్పాడు. ఒకసారి అర్జునుడు రాత్రిపూట భోజనం చేస్తున్నప్పుడు పెనుగాలి వీచి దీపం ఆరిపోయింది. అందువల్ల అర్జునుడు చీకటిలోనే భోజనం చేయాల్సి వచ్చింది. వెంటనే ఒక ఆలోచన అతని మనసులో కలిగింది. చీకటిలో కూడా విలువిద్య ఎందుకు అభ్యసించకూడదు? తర్వాత చీకటిలో అర్జునుడు విలువిద్య అభ్యసించడం చూసి ద్రోణుడు పరమానంద భరితుడై అతన్ని కౌగలించుకొని విలువిద్యలో నీకు సాటి రాగల విలుకాడు ఉండడని చెప్తూ అన్నాడు. అయితే ఏకలవ్యుడు ఎప్పుడు ప్రవేశించాడు, అదేవిధంగా బొటనవేలు ఎందుకు ఇచ్చాడో తెలుసుకుందామండి. పార్ట్ 18లో అయితే తెలుసుకుందాం. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.